ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా రేపన్న రోజు మేము కనిపెడతాం చూడు, అప్పుడు నీ రంగు బయటపడుతుంది. అవును చిన్నత్త, ఎర్రగా పండాలనే చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? సంబంధం లేకుండా సమాధానం చెప్తున్నావేంటి? నేను మాట్లాడే దాంట్లోనే అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంటుందత్తయ్య. అది మీకు అర్థం కావడం లేదు. మాకు అర్థమయ్యేలోపు ఇక నీ సమాధానాలతో పని లేకుండా నువ్విక్కడ ఉండవులే. ఎవరుంటారో ఎవరు ఉండరో నిర్ణయించేది ఆ పైవాడత్తయ్య. ఆయన దయ ఉండేది మా మీద. ఏమనుకుంటున్నావో ఏంటో. నేనేమనుకుంటానత్తా, గోరింటాకు రుబ్బుకుంటున్నాను. వల్లి, ఇక్కడున్నావా? ఏంటవి? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? పేపర్స్ పట్టుకొచ్చావుగా. చూపించు టిప్పు. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది? అత్తయ్య, మీకది అర్థం కాదు గాని నేను చెప్తాను. నా పెనివిటిప్పుడు నా మాట వింటున్నాడు కదా. విన్నప్పుడే ఉండటానికి చేయాల్సిన పనులు చేయాలి కదా. అంటే నా పెనిమిటి మీద నాకు నమ్మకం లేక కాదు, మిగతా వాళ్ళ మీద లేకే. మొదట తాళిపడిన దానికి పెరియ బాబుకి ఇష్టం లేదన్నారు. రెండోసారి ఆయన మనసులో ఉన్న మాటని చెప్పి నా మెళ్ళో తాళిని వేసినా మందు తగిన మత్తులో వేశారు. అది పెళ్లి కాదని వాదిస్తున్నారు. 2 సార్లు పెళ్ళైనా కాలేదని వాదిస్తున్నప్పుడు మూడోసారి అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు జాగ్రత్త పడాలి కదత్తయ్య. అందుకే రిజిస్టర్ పేపర్స్ లో మా పెళ్లిని రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడైతే ఒకరి వాదంతో పనుండదు, ఒకరి అంగీకారంతో అవసరం ఉండదు. జరిగింది అసలు పెళ్ళే కాదని చెప్పే వీళ్ళెవ్వరికీ ఉండదు. ఆ పేపర్సే ఇవి. నువ్వు పేపర్స్ తెచ్చినంత మాత్రాన నా కొడుకు వీటి మీద సంతకం పెడతాడనుకుంటున్నావా? నిన్న మల్లెపూలు తేరన్నారు, తీసుకురాలా? ఇది అంతే అత్తయ్య. మీరిలాగే రివర్స్ లో మాట్లాడండి. నాకు పనులవుతున్నాయి. సెంటిమెంట్ గా నాకు ఉపయోగపడుతుంది. నువ్వు మాకెలా ఉపయోగపడతావో నీకిప్పుడు తెలీదులేవే. నేనొకరికి ఉపయోగపడాలని చూస్తానత్తయ్య. నేను మంచిగా కోరుకుంటాను. అవును, మరి మేమే చివరి వరకు ఉంటాం. అక్క, ఇక దీంతో మాట్లాడద్దు. అది అనుకున్నది ఎలాగో జరగదని మాకు తెలుసు కదా. పద వెళ్దాం. జరుగుతుంది చిన్నత్త. నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే గోరింటాకు రుబ్బుతున్నాను. గోరింటాక దేనికి వదినమ్మా? మీ అన్నయ్య చేత చేతికి పెట్టించుకోవడానికి. నా కొడుకు ఎందుకు పెడతాడు? మాట్లాడండి అత్తయ్య. అలా రివర్స్ లోనే మాట్లాడండి. నాకు పని అవుతుంది. ఏయ్ నిన్ను! అక్క, పేడ మీద రాయేయటం ఎందుకు? తిరిగి మళ్ళీ మన మీదే పడుతుంది. వెళ్దాం పదా. ఏంటత్తయ్య? ఏమీ లేదు, నువ్వు పదక్క. ఉన్న దగ్గర నుంచి ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. లోపలికి పద, చెప్తా నీకు. ఏ, ఎందుకు వాళ్ళకి చెప్పడం? తెలియాల్సిన విషయాలు తెలియచెప్పాలి టిప్పు, దాచకూడదు. సరే, ఆ గోరింటాకైనా మొత్తం పెట్టుకోకుండా నాకు కొంచెం దాచు. నేను నా కాబోయే కుంకుమతో పెట్టించుకుంటాను. సరిపోయింది. సరే, నువ్వు మా అన్నయ్యతో గోరింటాకు పెట్టించుకో, నేను మీ అన్నయ్యతో గోరింటాకు పెట్టించుకుంటాను. పెదబాబు, ఏమైందమ్మా? నువ్వేమనుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావో నాకు ఇప్పుడు తెలియాలి. ఏమైందమ్మా? ఏమవుతుందో చెప్పాల్సింది నువ్వు పెదబాబు. చాలా ఓపిక పడుతున్నాను. నా వల్ల కావడం లేదు. ఆ వల్లి నన్ను కావాలని రెచ్చగొడుతుంది. ఈ ఇంట్లోనే శాశ్వతంగా ఉంటాను అని బెదిరిస్తుంది. నీ అండ లేకపోతే వల్లికంత ధైర్యం రాదు పెదబాబు. మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నావు? పాత కథే పునరావృతం చేయాలనుకుంటున్నావా? ఏంటమ్మా, వల్లి ఏదో మాట్లాడిందని నువ్వు కూడా ఏంటిలా? నువ్వు తాళిని వెయ్యి నువ్వని మీ నాన్నమ్మగారికి మాట ఇచ్చినప్పుడు అది అలాగే చెప్పింది. అది చెప్పినట్టే జరిగింది. నిన్న మల్లెపూల విషయంలోనూ అదే జరిగింది. నువ్వు మా దగ్గర కాదంటున్న పనులన్నీ నీతోనే అయ్యేలా చేపిస్తుంది. ఇప్పుడు కూడా నువ్వు విడాకుల మీద సంతకాలు పెట్టిస్తానని మాకు మాటిస్తే అదేమో మీ పెళ్లిని చట్టభద్రత చేపిస్తాను అని
నీ చేత సంతకాలు పెట్టిస్తాను అని రిజిస్టర్ పేపర్లు కూడా తెచ్చిపెట్టుకుంది. గోరింటాకు రుబ్బుతూ నీ చేత దాని చేతులకి పెట్టించుకొని పండిన దాని చేతి ఎరుపుని విజయానికి గుర్తుగా మాకే చూపిస్తాను అని వెటకారాలాడుతుంది. ఇక్కడేదీ లేకపోతే అదెందుకు అంతలా రెచ్చిపోతుంది? చెప్పు పెద్దబాబు. ఇంకా మోసపోవడానికి తల వంచుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరిక్కడ. నీ మనసులో ఏముంది చెప్పు పెద్దబాబు. అమ్మా ఇంకా ఆపు. తెలియాలి పెద్దబాబు. నీ మనసులో ఏముందో మాకు తెలియాలి. నా మనసులో ఏముందో అది కాదమ్మా ముఖ్యం. నేను నానమ్మకిచ్చిన మాటే ముఖ్యం. అది జరగదు. వల్లి దగ్గర ఉన్న పేపర్స్ మీద నేను సంతకం పెట్టడం కాదమ్మా. విడాకుల పత్రాల మీద వల్లియే సంతకం పెడుతుంది, పెట్టిస్తాను. విడాకుల పేపర్లు కూడా తెచ్చిపెట్టాను. ఒక్కరోజు ఆగమని చెప్పింది, అందుకే ఆగండి, చేస్తాను. చేస్తావా? చేస్తానమ్మా. ఈ రోజును గడవనివ్వండి, మీకే తెలుస్తుంది. సరే పెద్దబాబు, చూస్తాను. చెయ్యాలి పెద్దబాబు. మీ అమ్మ నా వల్లి చాలా అవమానిస్తుంది. ఒకే ఒక్క రోజు. అలాగే, ఆ ఒక్కరోజు చూస్తాం పెద్దబాబు. పద. ఏంటత్తయ్యలు మాట్లాడొచ్చేసారా? గోరింటాకు పెట్టనని, రిజిస్టర్ పేపర్ ముట్టనని నా పెనువిటి మీకు మాట ఇచ్చేసారా? నవ్వవే, నవ్వు. నీ నవ్వు నవ్వులు పాలవడానికి ఒక్కరోజే కదా ఉంది. తనివి తీరా ఈ రోజు నవ్వుకో. ఏంటత్తా మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? పైకి మాట్లాడితే నేను వింటాగా. నువ్వు వినే సమయం వస్తుంది, అప్పుడు విందువు గన్లే. హ్మ్, ఇప్పుడైతే నాకు అదృష్టం లేదన్నమాట. ఆ అదృష్టం నీకుందనుకుంటా వల్లి, కంగారు పడుకో. నా కంగారుదే ఉంది గాని చిన్నత్త, గోరింటాక్ అయిపోయింది. ఇక నా పెనువిటికి అత్తయ్య, నేను మా ఆయనకి పాలు తీసుకెళ్దాం అని అనుకుంటున్నాను. పోటీకి మీరేం తీసుకొస్తున్నారు? అంటే ముందే తెలిస్తే బాగుంటుంది కదా అని. నువ్వు తీసుకెళ్ళింది మేం తీసుకెళ్ళలేనులేమ్మా. నువ్వేం తీసుకెళ్ళాలనుకుంటున్నావో అవి తీసుకెళ్ళు. ఏంటి గాయత్రి, అది పెద్దబాబుకి పాలు తీసుకెళ్తానంటే నువ్వు తీసుకెళ్ళమంటావేంటి? తర్వాత నీకే తెలుస్తాయి లెక్క. కాసేపు కామ్గా ఉండు. ఏంటత్తయ్యలు గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదులే వల్లి. ఈ రోజు మా అక్క నీతో పోటీకి దిగలేదంట, నీరసంగా ఉందంట పాపం. ఓ అవునా అత్తయ్య? మీ చేతులకి ఇంకా గోరింటాకు పెట్టాలనుకున్నాను. నీరసంగా ఉంటే ఇంకా అంతసేపు ఏముంటారు? ఉండదులే వల్లి, ఆ గోరింటాకేదో నువ్వే పెట్టుకో. హ్మ్, సరే అత్తయ్య. ముందు నా పెనువిటికి పాలు తీసుకెళ్ళి ఇచ్చేసొస్తాను. ఏంటి గాయత్రి కారం తెచ్చావు? ఇది ఆ గోరింటాకులో కలుపుతానక్క. ఇక దాని చేతులకి మంటలే మంట. కలిపే కలిపే. త్వరగా కలుపు గాయత్రి. ఇటు అక్క పెట్టి పదక్క.
అది ఏంటి? స్టార్ట్ చేసావా నీ వెన్నాలు? అది నేను తినేనా? మోషన్స్ వచ్చి పోతావు. ఏంటి? అయ్యో కాసేపు ఉండు. ఆ, ఇది గోరింటాకు. గోరింటాకు. ఎందుకు? చేతికి పెట్టడానికి. చేతికి పెట్టటానికా? మరి నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? నీ చేత్తో పెట్టించుకోవడానికి. నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలిను పోనని. ఎటు ఉన్నా నీ నడక, వస్తాగా నీ వనక, దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు, నిలుచున్నా నీ వైపే చేరేనులే. నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో సడిలేని ఉరుమైనదే. నువ్వు ఆకాశం, నేను నీ కోసం తడిసిపోదా మై వానలో. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. నీడల్లో నలుపల్లె, మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ. ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే, సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే. నీడల్లో నలుపల్లె, మల్లెల్లో తెలుపల్లె, ఈ భూమికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ. నీకు చాలా బాగుంది. మన ప్రేమ పండి మనకి పెళ్ళవుతుందని తెలుస్తుంది. మనకి పెళ్ళవుతుందని తెలుస్తుంది. చచ్చాను. అసలుదే రాసి చూపించకుండా గోరింటాకు పెట్టించుకున్నాను. ఇప్పుడెలా? ఏంటి? రేపు ఇది ఎర్రగా పండితేనే మన ప్రేమ పండి మనకి పెళ్ళవుతుందని తెలుస్తుంది. గుర్తుతో గోరింటాకు తీసేది రేపే. నువ్విప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకునే వరకు నేను నిన్ను వదలను. పెరుమిటి, పెరుమిటి, వచ్చావా? నా టైం అయిందిగా. ఆపే. ఏంటి? సిగ్గుపడడం. ఇది ఆడదానికి ఆరో తనంలే పెరుమిటి, ఆపడం కుదరదు. పెరుమిటి, ఏంటి? నేనెందుకొచ్చానో మీకు తెలిసిపోయినట్టుంది. దుమ్ము ధూళి లేకుండా చేతులను చక్కగా కడుక్కొని వచ్చేసారు. నువ్వెందుకు వచ్చావో నాకు తెలీదు.
నేను చేతులు కడుక్కుంది మామూలుగానే నీకోసం కాదు. ఆ మనసులో ఉన్నది చెప్తూనే చెప్పలేదు అంటున్నారు. ఇప్పుడు మాత్రం చెప్తారా? ఏంటి నీ గోల? గోల కాదు పెనిమిటి, గోరింటాకు. నాకెందుకు చూపిస్తున్నావు? ఈ రాత్రి మనకి 3వ రాత్రి పెనిమిటి. చివరి రాత్రి కూడా. ఆ అదేలే. ఈ 3 రాత్రులు ముచ్చటగా నా చేతులకు మీరు గోరింటాకు పెట్టాలి కదా. ఏంటి నేనేదో నీకు గోరింటాకు పెడతాను అన్నట్టు పెట్టాలి కదా అంటున్నావు? ఏ తమాషాగా ఉందా? రోజుకో గొడవ చేసి పెడుతున్నావు, ఈ రోజు కూడా వదలవా? వదలకూడంది ఈ రోజే కదా పెనిమిటి. ఏంటి గొణుగుతున్నావు? ఆ గోరింటాకు పెనిమిటి, నేనెంతో ఆశతో వచ్చాను, మీరేమో ఇంకాపు. ఏదో మాట ఇచ్చాను కదా అని ఊరుకుంటుంటే. నేను గెలిచాను కదా పెనిమిటి. సరే, అందుకే 4 గోళ్ల మధ్య ఉండడానికి ఒప్పుకున్నాను కదా అని రెచ్చిపోతే ఎలా? నేనేం రెచ్చిపోవడం లేదు పెనిమిటి. నలుగురిలో మిమ్మల్ని గెలిపిస్తానని నేను ఒప్పుకున్నాను కదా. ఈ 4 గోడల మధ్య నన్ను ఒకసారి గెలిపిస్తే ఏంటట? గోరింటాకు పెట్టేస్తే గెలిచేస్తావా? ఎర్రగా పండి శుభానికి గుర్తుగా ఉంటుందని. ప్లీజ్ పెనిమిటి, నేనేమైనా మిమ్మల్ని కోరకూడని కోరికలు ఏవైనా కోరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా? నేను కోరి కోసిన గోరింటకే కదా నూరు తెచ్చాను. పెట్టడానికి ఏంటమ్మా పెద్ద? ఎక్కడ నేర్చావు ఈ మాటలు? మాటలదే ఉందిలే పెనిమిటి, మాట్లాడితే వస్తూనే ఉంటాయి గాని గోరింటాకు పెడుతూ కూడా మాట్లాడుకోవచ్చు. కూర్చోండి. అసలే చివరి రాత్రి అనుకుంటున్నారు కదా. నేను అనడం ఏంటి? నువ్వు అనుకోవడం లేదా? ఆ అనుకోకుండా గోరింటాకు తీసుకొస్తానా? టైం వేస్ట్ చేయకండి పెనిమిటి. మళ్ళీ నేను గోరింటాకు పండడం కోసం చాలాసేపు ఉండాలి. కూర్చోండి కూర్చోండి. మీరు ఒక్కసారి అడగగానే మిమ్మల్ని 100 సార్లు 1000 సార్లు గెలిపిస్తానని మాటిచ్చాను. నేను అడుగుతుంది ఒక్కసారి, అది చిన్నది పెనిమిటి. ఈ భాగ్యం కూడా నాకు లేదా? సరే, చివరిసారి. ఇదే బాగా గుర్తుపెట్టుకో. పెదబాబు, అయ్యో పెదబాబు, అమ్మ వచ్చేసింది. వెళ్ళు వెళ్ళు. మరి గోరింటాకు పెనిమిటి? నేను ఇక్కడ చూసిందంటే నాకు ఇస్తుంది దొరదగుంటాకు. వెళ్ళు. చూడకపోతే పర్వాలేదా పెనిమిటి? వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? చేతిలో గోరింటాకు చూస్తే తెలుస్తుంది కదకా. పెద్దబాబుతో గోరింటాకు పెట్టించుకోవడానికి వచ్చుంటుంది. పెద్దబాబు పెట్టనే నరిచేసరికి ఏమ్మా పెట్టించుకున్నావా? గోరింటాకు ఎర్రగా పండిందా? బయటకెళ్ళు. నీకే చెప్పేది, బయటకు వెళ్ళు. మీ అబ్బాయినేవి కొరుకు తినలే అత్తయ్య. ముందు వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళు. అయ్యో మురుగా, ఏంటి గృహహింస? ఆయన నా పెనిమిటి. ఏమిటో ఇప్పుడు కాదు, తర్వాత మాట్లాడదాం. వెళ్ళు. వెళ్ళమంటుంటే పెనిమిటి, తర్వాత వస్తాను. అబ్బో, ఏం తిప్పుకుంటున్నావే? పెదబాబు, నీకు మంచినీళ్ళు కావాలంటే లోపలే పెట్టాను. అస్సలు బయటికి రాకు. గట్టిగా తలుపులు వేసుకుని లోపలే పడుకో. అలాగే అమ్మా.